ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. చట్టం ఎవరికి చుట్టం కాదని నాకు తెలుసండి. కానీ మీరు మాత్రం ఆ దాస్తో చేతులు కలిపి సూర్యంని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని నేను తెలుసుకున్నాను. అది జరగదు అని మీకు ఆ దాసు కూడా చెప్తున్నాను. సార్, మేము అన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేశాకే కేసు బుక్ చేశాం. మీరు సిటీలో పేరున్న వ్యక్తి, చాలా స్టేటస్ ఉన్న మనిషి కాబట్టే ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. చాలా సంతోషం ప్రసాద్ గారు. కానీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా సూర్యం. నేను అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడే నాకు సాయం చేసి వ్యాపారం పెట్టుకునేలా చేశాడు. నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించాను. కానీ వాడు ఎప్పుడు ఎక్కడ నా వల్ల శంకర్ ఇంత గొప్పవాడయ్యాడని ఒక్క మాట కూడా చెప్పలేదు. అంతటి మహోన్నతమైన వ్యక్తి నా స్నేహితుడు సూర్యం అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. మీరు చెప్పిన స్టేటస్, పరువు, ప్రతిష్ట, ఆస్తి, ఐశ్వర్యం ఇవన్నీ నా సూర్యం ముందు దిగదుడుపే. నా ప్రాణమేంటో మీరు నాకే చెప్పాలని ప్రయత్నించకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సూర్యంని కావాలని ఇరికించారన్నది నా నమ్మకం. అదే నిజం కూడా. సూర్యంని జైలుకు పంపించడం కానీ శిక్షించడం కానీ జరగని పని. ఈ శంకర్ కంఠంలో ప్రాణం ఉండగా నా సూర్యంకి ఏం కాదు. మీరు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. నో థ్యాంక్స్. మీరేంటో మీరు చెప్పారు, జరిగేదేంటో మీరే చూస్తారు. ఏంటండి ఇది? అన్నయ్యకేమన్నా అవుతుందా? చెప్పాను కదా పూర్ణ, ఏమీ కాదని. నువ్వు అనవసరంగా భయపడకు. నేను వస్తాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రోజులు అన్నయ్య విషయంలో మీరు కోపాన్ని పెంచుకున్నారు, కానీ ఈరోజు మీరు అన్నయ్య గురించి మాట్లాడిన మాటలు చూస్తుంటే మళ్ళీ మీరు స్నేహితులుగా ఒక్కటవుతారన్న నమ్మకం నాకు పూర్తిగా వచ్చింది. సూర్యం ఏనుగంత బలమైనవాడు. అలాంటి సూర్యంకి శంకర్ తోడైతే వాళ్ళిద్దరిని ఢీకొట్టడం ఎవ్వరి తరమో కాదు. మనమంతా దందాలు చేస్తూ ఎదిగాం, వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఎదిగారు. ప్రభుత్వానికి వ్యాపారస్తులతో అవసరం ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీరేం భయపడకండి అన్నా. శంకర్ని భయపెట్టడానికి ఏసీపీ ప్రసాద్ని పంపించాను. సూర్యం జోలికి రాకుండా ఉండమని సున్నితంగా చెప్పమన్నాను. ఏసీపీ తన స్టైల్లో చెప్తాడు. దాంతో శంకర్ సూర్యం విషయంలో వెనక్కి తగ్గుతాడు. ఏంటి దాసు, కలలు గంటున్నావా? లేదన్నా, జరగబోయేది చెప్తున్నాను. పోలీసోళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు. ఏసీపీని ఇక్కడికి రమ్మని చెప్పాను. వచ్చాక మీరే వింటారు కదా. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. అదిగో ఏసీపీ గారు వచ్చారు. గుడ్ న్యూస్ తెచ్చారేమో అడగండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి ఏసీపీ గారు. మీరేం చెప్తారా అని బ్రేకింగ్ న్యూస్ కోసం మేమంతా ప్రేక్షకుల్లాగా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. శంకర్ ఈ కేసు నుంచి తప్పుకున్నట్టేనా? లేదు సార్, ఎన్నో విధాలుగా భయపెట్టాను. సూర్యం జోలికొస్తే మీ పరువు పోతుందని కూడా చెప్పాను. కానీ
ఆయన నా మాట వినిపించుకోవట్లేదు. సూర్యం వల్లే తను ఎదిగానని, సూర్యం తన ప్రాణమని, వదిలేసే ప్రసక్తి లేదని నాకే వార్నింగ్ ఇచ్చాడు. నేను చెప్పాను కదా అల్లుడు, వాళ్ళిద్దరూ కలిశారంటే సూర్యచంద్రులు కలిసినట్టే. వాళ్ళని కాదని ఎవ్వరు ఏమీ చేయలేరు. అంటే ఏంటి మామా? ఎన్ని రోజులు మనం చేస్తున్న ప్రయత్నాన్ని వదిలేద్దామా? చేతికి గాజులు తొడుక్కొని మేమేమీ చేయలేమని చెక్క భజన చేస్తూ కూర్చుందామా? ఎందుకన్నా, మంచోళ్ళు గెలవాలంటే కష్టపడాలి. మనలాంటి వాళ్ళు గెలవాలంటే అలాంటోళ్ళ అడ్డు తొలగించేయాలి. వాళ్ళు కష్టాలు తెలుసుకుని మాట్లాడతారు, మనం కత్తులతో మాట్లాడతాం. శంకర్ మన మాట వింటే బతికిపోతాడు, కాదు అని అడ్డొస్తే పైకి పోతాడు. ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు? శంకర్ ప్రసాద్ అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యవస్థ. ఈ సిటీలోని పేరున్న ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి మనిషిని చంపడం అంటే మాటలతో అనుకున్నంత పని కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దేవరాజుని మా నాన్న బాంబు పెట్టి లేపేశాడు. అది మా చరిత్ర. నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావేంటి? అల్లుడు, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. పోలీసులు చెప్పిన దాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అల్లుడు. లేదన్నా, శంకర్ ప్రసాద్ అడ్డు తొలగించకపోతే సూర్యంకి తనే బలమవుతాడు. సూర్యం మనందరికన్నా పెద్ద వ్యక్తి అవుతాడు. అప్పుడు మనం ఏమీ చేయలేము. శంకర్ సూర్యం కోసం ప్రాణమే ఇస్తాడని నువ్వే అంటున్నావు కదా, మరి ఆ ప్రాణం మనమే తీసేసుకుంటాం. ఓ పనైపోతుంది. కానీ నువ్వు చెప్పింది నిజమే దాసు. శంకర్ అడ్డు తొలగిపోతే సూర్యం ఏకాకవుతాడు. అవును, రాణి పేరున ఆస్తులు రాయించేసి రాణిని కూడా చంపేస్తే సూర్యం మానసికంగా చచ్చిపోతాడు. అప్పుడు వాణ్ణి చంపితేనే అసలు మజా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే, డాక్టర్ గారు, డాక్టర్ గారు, సార్, సార్, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. హలో, అంబులెన్స్. డాడీ, డాడీ, డాడీ. ప్రియా, భయపడకమ్మా, డాడీకేం కాదు. నువ్వు ఏడవకు. నువ్విలా బాధపడ్డం సార్ చూసారంటే ఆయన తట్టుకోలేరు. డాడీ, డాడీ లేగు డాడీ. ఎలా జరిగింది నిర్మలమ్మ? నాకు తెలియదు బాబు. నా డ్యూటీ అయిపోయిందని బస్ కోసం నేను బయటకు వెళుతున్నాను. అప్పుడే సార్ కారు దగ్గర అచేతనంగా పడున్నారు. ఏమైందో అని చూసేసరికి
సార్ తల నుంచి రక్తం వస్తోంది. ఎవరో కొట్టి పారిపోయినట్టున్నారు. కళ్యాణ్ సార్కి శత్రువులు ఎవరున్నారు? ఆయన అందరికీ సాయం చేస్తారు. డాక్టర్గా ఎంతో మంచి పేరుంది. అలాంటిది ఆయన ఇలా కొట్టి పడేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకొన్ని రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇలా జరగడం ఏంటి? ఖచ్చితంగా ఇదెవరో కావాలని చేసినట్టున్నారు. నాకు అది అనుమానంగా ఉంది. కాకపోతే డాక్టర్ గారికి శత్రువులున్నారని మేమెప్పుడు ఊహించలేదు. ఆయన మంచితనం చూసేమే కాని ఆయన మీద పగను పెంచుకునే వాళ్ళుంటారని మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? సీత, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. కానీ స్పృహలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. లేగు డాడీ, డాడీ లేగు డాడీ, లేగు డాడీ. లేదమ్మా, డాడీకి ట్రీట్మెంట్ జరిగింది కదా, అందుకే నిద్రపోతున్నారు. డాడీ ఎంత రెస్ట్ తీసుకుంటే డాడీ అంత త్వరగా కోలుకుంటారు. పద ప్రియా, రా రా. ఏంటి సూర్యం, భయపడ్డావా? ప్రాణం పోతుందని భయపడ్డావు కదూ? ప్రాణం పోతుందని నేను ఎప్పుడు భయపడను దాసు. ఈ ప్రాణం ఉన్నంత వరకు నా వాళ్ళకి ఏం కాకుండా కాపాడుకోవాలని మాత్రం భయపడతాను. నువ్వు చాలా గొప్పవాడివి సూర్యం, అది నాకు తెలుసు. ఇదే కలికాలం, గొప్పతనం పనికిరాదు. అందుకే నాలాంటి వాడికి ఎదురు రావద్దని చెప్తున్నాను. నువ్వేంటో నీ బ్రతుకేమిటో మా అందరికీ బాగా తెలుసు. ఆ బాలకోటి మోచేతు నీళ్లు తాగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నువ్వు నాయకుడిగా ఎదిగావు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవైనా నాయకుడు మాత్రం కాదు, నిజమైన నాయకుడు దేవరాజు. ఆ దేవరాజుని అలా మార్చింది మా సూర్యం గారు. తెలుసు, మాకు బాగా తెలుసు. గడిచిపోయిన గతాన్ని మీరేం చెప్పక్కర్లేదు. జరగబోయే భవిష్యత్ ఏంటో మేం తెలుసుకోమంటున్నాం. అనవసరంగా దాసుగారు లాంటి వాళ్ళతో పెట్టుకుంటే జీవితాలు తలకిందులైపోతాయని చెప్పాలని వచ్చాము. వింటే బాగుపడతారు, ఎదిరిస్తే బాధపడతారు. ఏంటి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. న్యాయం మీద అన్యాయం ఎప్పటికీ గెలవదు. న్యాయం నా వైపుంది కాబట్టి మీ తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఏంటి సూర్యం, ఎవరిని చూసుకుని నువ్వెంతలా రెచ్చిపోతున్నావు? నీ ప్రాణ స్నేహితుడు శంకర్ నీకు అండగా ఉంటాడని మా ఏసీపీకి కూడా చెప్పి పెట్టాను. నీ విషయంలో తలదూర్చొద్దు అంటే కుదరదు. నా సూర్యం జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చాడంట. ముందు మేం మాటలతో చెప్తాం,
అది అక్కడతో వదిలేస్తే నీకే మంచిది. చేతల దాకా దిగామే అనుకో, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. బెదిరిస్తున్నావా లేక రౌడీజం చేస్తానని తెలివిగా చెప్తున్నావా? నేను పుట్టుకతో కోటీశ్వరుని కాదు. నాగలి పట్టుకుని సాగు చేశాను, స్టీరింగ్ పట్టుకుని లారీ నడిపాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నేను ముందు మాటలతో చెప్పి చూస్తాను, ఎదురు తిరిగితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చూడు సూర్యం, మంచితనానికి రోజులు లేవంటే నువ్వేమో వినడం లేదు. శంకర్ లాంటి బలమైన వ్యక్తి నీ వెనకాల ఉన్నాడని నువ్వు ఏదైనా చేయగలననుకుంటున్నావు. నీకు సహాయం చేసే శంకర్కి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. శంకర్ అంటే నాకు అండ కాదురా, నా ప్రాణం. వాడి జోలికెవరైనా వచ్చినా, వాడికి ఎవరైనా హాని తలపెట్టాలని చూసినా వాడిని వదిలిపెట్టను. నీకు దమ్ముంటే నాతో పోరాడు, లేదా న్యాయస్థానంలో నిలబడు. కబ్జా చేశానని నా మీద కేసు పెట్టావు కదా, కబ్జా చేసిందెవరో నాకు బాగా తెలుసు. అక్కడ తెలుసుకుందాం. అంతేకాని నన్ను అడ్డు పెట్టుకున్న శంకర్ జోలికి వస్తే మాత్రం నీ పరిస్థితి నువ్వు ఊహించుకోలేనంత భయంకరంగా ఉంటుంది. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేశావు. నేనేం చేయాలో అది చేస్తాను. వీళ్ళ మాటలు వింటుంటే ఏవైనా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది సార్. వాడు నన్ను బెదిరించినా ఓ మంచి మాట చెప్పి వెళ్ళాడు చలపతి గారు. నేను వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అదేమిటి సార్, మీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చిన వాడికి మీరు థ్యాంక్స్ చెప్పాలంటున్నారు? శంకర్ నా గురించి ఏమన్నాడో వాడు చెప్పాడు. శంకర్ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో వాడి చర్యల ద్వారా నాకు తెలుస్తుంది. కానీ ఎందుకో వాడు బయటపడడం లేదు. వాడిప్పుడు మారిపోయాడు. నా శంకర్ మళ్ళీ నాకు దగ్గర అవుతున్నాడని వీడి మాటల్లో నాకు తెలిసింది. నా స్నేహితుడు నా దగ్గర ఉంటే ఇలాంటి వాళ్ళు నన్నేం చేస్తారు చలపతి గారు? రండి కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదు. ఇదేంటి కళ్యాణ్, నీ మీద అటాక్ చేయడం ఏంటి? అసలు నీకు శత్రువులు ఎవరుంటారు? అది నాకెలా తెలుస్తుంది? మనసులో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో బయటికి తెలియదు కదా. బయటికి అందరూ మామూలుగానే కనిపిస్తారు, కానీ మనసులో ఆలోచనల్ని కూడా ముసుగేసుకుంటారు. దాన్ని చదవలేం కదా. మాకు మాత్రం చాలా బాధగా ఉంది. మీ నుంచి సాయం పొందిన వాళ్లే తప్ప బాధపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టారు అంటే వాళ్ళు ఏం ఆశించి చేశారో నాకు అర్థం కావడం లేదు. చెప్పాను కదా సీత, అందరూ ఒకేలా ఉండరు అని. బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తిస్తారు అని. అది ఎవరు అన్నది ఎలా తెలుస్తుంది? ఏంటి కళ్యాణ్, నువ్వు వేదాంతంతో మాట్లాడుతున్నావో వెటకారంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నీ ముందు నటించాల్సిన అవసరం ఎవరికుంటుంది? నీ దగ్గర నిజాలు దాచాల్సిన అవసరం ఏముంటుంది? నీ మీద పగని పెంచుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది? అందరూ నా వాళ్ళై ఉంటారు వంశీ.
కానీ నాకు చెప్పుకోలేని బాధలు కూడా కొంతమందికి ఉండొచ్చు కదా. అది పగగా మారుండొచ్చు కదా. ఇలా ప్రతీకారాన్ని తీర్చుకుని ఉండొచ్చు కదా. డాడీ నీకేం కాలేదు కదా? మీరు ఇంతవరకు పడుకోనుంటే నాకెంత భయం వేసిందో తెలుసా? ఎందుకమ్మా భయపడతావు? ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ఇంకా నాకేమవుతుంది? చూడు కళ్యాణ్, నువ్వు ఈ దెబ్బని అంత తేలిగ్గా తీసుకోకూడదు. నువ్వు కొన్నాళ్ళు బాగా రెస్ట్ తీసుకోవాలి. రిలాక్స్ అయితేనే ఈ గాయం కూడా తొందరగా మానుతుంది. ఒక పక్క పెళ్ళవ్వాల్సిన సమయంలో ఇలా జరగడం అందరికీ బాధగానే ఉంది. పెళ్లి వాయిదా వేసుకుంటే మంచిదేమో, ఆలోచించు కళ్యాణ్. ఏంటి మాలతి, నా పెళ్లి జరగకూడదని నువ్వు చెప్తున్నావేంటి? జరగకూడదు అనడం లేదు. ఇప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ తగిలింది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిదేమో అంటున్నాను. కళ్యాణ్, డాక్టర్ గారు కూడా నీ మంచి కోసమే చెప్తున్నారు కదా, ఒక్కసారి ఆలోచించు. పెళ్లి అనేది నా ఒక్కడికే సంబంధించిన విషయం కాదు కదా, నాకు సీతకి సంబంధించిన విషయం. అయినా సీత ఏమంటుందో? ఏం సీత? ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదండి. నేను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మీకిలా జరిగింది అన్న బాధ నాలో ఉంది. నాకింకే ఆలోచన లేదు. నువ్వు అనవసరంగా భయపడకు సీత. జరగవలసింది ఏదీ ఆగదు. అనుకున్న సమయానికి అనుకున్నట్టే జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నన్ను బెదిరించాలనుకున్నారు, కానీ నేను బెదరనని వాళ్లకు తెలియదు కదా. నువ్వేం భయపడకు. ఇప్పుడేం జరిగిందని సమంత, ఎందుకు అంతలా భయపడుతున్నావు? నీకు తెలీదా గ్రాని, కళ్యాణ్ ఎవరో కొట్టారు. రౌడీని పెట్టించి కళ్యాణ్ మీద అటాక్ చేపించారు. ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నారు. పెళ్లి వాయిదా పడుతుందని నాకు చాలా భయంగా ఉంది గ్రాని. ఈ పెళ్లి ఆపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పెళ్లి వాయిదా పడుతుంది.